దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. నాయందు నిలిచియుండెడి, మీయందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తాను ఎలాగు ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. యేసుప్రభువారు శరీరధారి ఉన్న దినాలలో ఆయన బోధిస్తూ అక్కడున్న ప్రజలతో, శిష్యులతో మాట్లాడుతూ ఉండగా ఆయన, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడని, నాలో ఉంటే మీరు ఫలిస్తారని మాట్లాడుతూ ఆయన వాక్యము బోధించారు. అవును ప్రియులారా, ఆయన ద్రాక్షావల్లిగా వచ్చారు. ఆయన మొత్తబడ్డారు, పిండబడ్డారు. మనందరి కోసము ఆయన రక్తాన్ని సిందించారు. మన పాప విమోచన చేయటానికి, పాప శాపము నుండి విడుదల ఇవ్వటానికి క్రయధనముగా ఆయన బలైపోయారు. గనుక దేవుని బిడ్డలారా, ఆయనలో మనం ఉండాలి. మనలో ఆయన ఉండాలంటే ఖచ్చితముగా విశ్వాసమందు నిలకడగలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి, వాక్యము చదువుటి యందు ఆసక్తి కలిగి, ఆయనలో అంటుకట్టబడి ఎప్పుడైతే మనం జీవిస్తామో మనలను ఫలింప చేస్తానని ఆయన మాట్లాడుతూ వచ్చున్నారు. గనుక ఫలించు జీవితము కావాలంటే ఆయనలో మనము నిలిచి ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో ఇలాగు వ్రాయబడి ఉన్నది, క్రీస్తు వాక్యము మీలో నివసింపనీయుడి. అవును, మనము ఫలించాలంటే వాక్యము మనలో పని చేయాలి, నివాసము చేయాలి. మన హృదయాన్ని దేవునికి సమర్పిస్తే ఆయన వాక్యము మన హృదయములో నిలిచియుండి ఫలింపచేస్తూ ఉన్నది. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనములో వ్రాయబడి ఉన్నది, నాయందు మీరు నిలిచియుండి, నా వాక్యమందు మీరు నిలబడి ఫలించాలని ఆయన మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి వాక్యం ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే ప్రార్థనలో లోబడి జీవిస్తారో వారి నిత్యముగా ఆయన ఫలింప చేస్తానని వాగ్దానము చేసి ఉన్నారు. గనుక దేవుని సన్నిధిలో ఫలించి వారిగా ఉందుముగాక. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకే వందనములు. ఇన్ని దినాలు నీ సన్నిధానములు బ్రతుకు భాగ్యము అపాత్రులమైన మాకిచ్చినందుకు స్తోత్రములు. నీలో నిలిచి ఉన్నప్పుడు మీరు మమ్మలను ఫలింప చేస్తానని వాగ్దానము చేశారు. ఆ వాగ్దానము పొందుకొని మీ సన్నిధిలో జీవించే భాగ్యం అందరికీ ఇమ్మని, ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసయ్య నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.